మొత్తానికి నిన్న నైట్ వచ్చిన దుమ్ము తుఫానికి అయితే కోవేట్ షేక్ అయిపోయింది. జహర్ అయితే మ్యాప్లో లేకుండా పోయిందంట. అంతగానో దుమ్ము వచ్చిందంట నిన్న ఈ రాత్రి కోవేట్లో. ఎంత భారీగా అంటే భారీగా అనమాట. నేనైతే బయటనే కూర్చొని ఉన్నా, చూస్తున్నా లైటింగ్ మొత్తం అంతా ఉంది. సమ్మని ఇచ్చేసింది దుమ్ము అంతా. ఎంత భయంకరంగా వచ్చిందంటే అంత భయంకరంగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చూసాను అంతే. ఇది 4th టైము. ఫస్ట్ టైం అంటే అంత భయంకరంగా చూడలేదు కానీ నిన్న ఎక్కువ వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చిందంటే అంత ఎక్కువ వచ్చింది. సరే మీరే చూడండి కార్ల పరిస్థితి ఎలా ఉందో. మొత్తం అల్లకొలంగా అవుతుంది. బండి చూసాక చాలా గలీజ్గా ఉంది అనేసి ఇంకా నేనే వాటర్ పెట్టి కొడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే టైం జస్ట్ 10 నిమిషాలు ఉంది. కడిగేద్దామనేసి ఇంకా మా మేడం కాడైతే గలీజ్గా ఉంది. మళ్ళీ నేనే కడగాలంటే సో అందుకే నిన్న వచ్చిన దుమ్ముకైతే ఎక్కడ ట్రాఫిక్ అయితే అక్కడే ఆపేసినారంట పోలీసు వాళ్ళందుకు. ఎందుకంటే ఆపోజిట్ లో ఉన్న వెహికల్స్ కూడా ఏం అవుపడవు అప్పుడు ఆ టైంలో. సో ప్రమాదాలు జరిగే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అనేసి మా ఏరియాలోనే మా వీధిలోనే అవుపరాలి. మాకైతే స్టార్టింగ్ లో ఉన్న ఇల్లు అంతగానం అయితే వచ్చేసింది దుమ్ము. ఇంకా జహరా అనే ఏరియా అయితే ఎడారి దగ్గర అయితే ఉంటది. అక్కడైతే ఇంకా ఎక్కువ గాలి దుమ్ము వచ్చేసిందంట. ఈ దుమ్ము తుఫాన్ అయితే ఈ సంవత్సరంలోనే అంట ఎక్కువ వచ్చింది. ముందు ఇయర్ లో అయితే ఏం లేదంట. ఇలా ఎక్కువగా ఎండలు చలి ఉండేదంట నేను ఇయర్ లో. మా ఫ్రెండ్స్ అందరూ నాకైతే చెప్తున్నారు ఇలాంటి టైంలో డ్రైవ్ చేసే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మామ. అండ్ అలానే వీడియో కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.